కాంగ్రెస్ నేతల షోకాస్ నోటీసుల గడువు నేటితో ముగియనుంది. కొండ సురేఖ సహా పలువురు నేతలకు షోకాస్ నోటీసులు ఇచ్చారు. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలతో పాటు వివరణ ఇచ్చేందుకు విధించిన 3 రోజుల గడువు నేటితో ముగియనుంది. క్రమశిక్షణ ఉల్లంఘనలపై కాంగ్రెస్ వివరణ కోరింది. ఇప్పటికే మంత్రి కొండ సురేఖ లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేసింది. తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని కూడా మంత్రి కోరింది. మరోవైపు చిన్నారెడ్డిపై వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి హైకమాండ్ కు ఫిర్యాదు చేయడం కూడా కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు పార్టీ క్రమశిక్షణకు భంగం కలిగించే వ్యాఖ్యలు, పరిణామాలపై నేతల నుంచి వివరణ కోరిన క్రమశిక్షణ కమిటీ అందిన సమాధానాలను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకోబోతోంది. మరి నేతల వివరణలపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? షోకాస్ నోటీసుల వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ నేతల షోకాస్ నోటీసుల గడువు నేటితో ముగియనుంది. కొండ సురేఖ సహా పలువురు నేతలకు షోకాస్ నోటీసులు ఇచ్చారు. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలతో పాటు వివరణ ఇచ్చేందుకు విధించిన 3 రోజుల గడువు నేటితో ముగియనుంది. క్రమశిక్షణ ఉల్లంఘనలపై కాంగ్రెస్ వివరణ కోరింది. ఇప్పటికే మంత్రి కొండ సురేఖ లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేసింది. తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసును కూడా ఉపసంహరించుకోవాలని కోరారు మంత్రి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్. శివాని, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో షోకాజ్ నోటీసుల వ్యవహారం అయితే చర్చకు రచ్చకు తెరలేపిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఏదైతే ముఖ్యంగా ఇప్పటికే మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత ఆమె ఇవ్వడం, ఆ వివరణకు హైకమాండ్ సంతృప్తి వ్యక్తం చేయకపోవడం వంటి పరిణామాలు చూస్తుంటే ఈ వ్యవహారం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పోతుందో అనేది కూడా ఒక చర్చకు తెరలేపిన పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే కొండా సురేఖ బర్త్డే సందర్భంగా ఆమె కూతురు సుస్మిత కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆమె కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కాయంటూ కూడా చాలా హాట్ కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని కూడా అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకుంది. కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం కూడా తెలిసింది. ఆ తర్వాత ఆమె వివరణ ఇవ్వడం జరిగింది. ఆ వివరణకు సంబంధించి కూడా కొండా సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని కూడా ఆమె చెప్పడం జరిగింది. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు నేను ఎలా బాధ్యురాలని అవుతానంటూ కూడా ఆమె క్వశ్చన్ చేయడం జరిగింది. ఆ షోకాజ్ నోటీసులను వెనక్కి తీసుకోవాలని కూడా ఆమె డిమాండ్ కూడా చేయడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబంధించిన దాదాపు 18 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు సిఎల్పి కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతుగా వారు మాట్లాడడం జరిగింది. అయితే కొండా సురేఖ పార్టీ లైన్ దాటినందుకు గాను కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు ఆమెను సస్పెండ్ చేయాలంటూ కూడా నిన్న డిమాండ్ చేయడం జరిగింది. ఒకవేళ ఆమె వివరణ ఏమని ఇచ్చారు, వివరణకు సంబంధించి కూడా వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే కొండా సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అయినప్పుడు కూడా వ్యక్తిగతమని మాట్లాడినప్పుడు ఎందుకు కొండా సుస్మిత వ్యాఖ్యలపై కూడా ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు, ఎందుకు మాట్లాడలేదు అనేటువంటి వర్షం కూడా ఎమ్మెల్యేలు వినిపించారు. అంటే ఈ ఆమె షోకాజ్ నోటీస్ సంబంధించి ఆ వివరణకు ఏమాత్రం హైకమాండ్ సంతృప్తి వ్యక్తపరచడం లేదని కూడా ఈ వ్యవహారం చూస్తుంటే స్పష్టంగా తెలుస్తుంది. ఇక చిన్నారెడ్డి విషయానికి సంబంధించి కూడా ఇప్పటికే చిన్నారెడ్డి కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయనకు కూడా వారం రోజుల్లో కూడా నివేదిక ఇవ్వాలనేట్టు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కానీ ఈ రోజుతో కూడా ఆయన గడువు కూడా మిగిలింది. కానీ ఇంతవరకు కూడా ఆయన రిప్లై ఇయ్యని పరిస్థితి అయితే ఉంది. కేవలం కొండా సురేఖ మాత్రం ఆ విధంగా రిప్లై ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆ వ్యవహారం సంబంధించి చర్చ మాత్రం సాగుతుంది. ఇక కొండా సురేఖ సంబంధించి చర్యలకు సంబంధించి కూడా మరోసారి షోకాజ్ నోటీసులు ఇస్తారా, లేకుంటే ఇంకేమైనా చర్యలకు ముందుకెళ్తుందా అనేది కూడా కొంత సస్పెన్స్ గా మారింది. ఇక చిన్నారెడ్డి విషయానికి వస్తే ఇక వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి నిన్న అధిష్టాన పెద్దలకు కలవడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి విషయాలకు సంబంధించి మొత్తం కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. దాని తర్వాత కూడా హైడ్రామా చోటు చేసుకుంది. హైదరాబాద్ లో గాంధీ భవన్ ని చిన్నారెడ్డి అనుచరులు ముట్టడించడం జరిగింది. పెద్ద ఎత్తున వనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, చిన్నారెడ్డి అభిమానులంతా కూడా గాంధీ భవన్ ని ముట్టడించడం జరిగింది. ఏదైతే పార్టీ లైన్ దాటుతుంది చిన్నారెడ్డి కాదు, కేవలం అక్కడ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులను పట్టించుకోకుండా ఇతర పార్టీస్ నుంచి వలస వచ్చిన నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కూడా
మేఘారెడ్డిపై కూడా ఫైర్ కావడం జరిగింది. చర్యలు కనుక తీసుకుంటే మేఘారెడ్డిపై చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ కూడా నిన్న గాంధీ భవన్ సాక్షిగా కూడా చిన్నారెడ్డి అనుచర వర్గం కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతుదారులు కాంగ్రెస్ పార్టీ కొంతమంది కార్యకర్తలు కూడా డిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ వ్యవహారం చూసుకున్నట్లయితే చాలా రచ్చకు దారి తీసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ఎమ్మెల్యేల వ్యవహారం కూడా ఇప్పుడు అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా కాంగ్రెస్ పార్టీలో మరో చర్చ హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే నిన్న ఏదైతే మీడియా సమావేశం సంబంధించి కూడా కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించాలి, ఆమెపై కూడా ఫైర్ కావాలంటూ కూడా దాదాపు 50 మంది ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారని, కేవలం అక్కడ 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు అనేటువంటి చర్చ కూడా సాగుతుంది. అంటే రేవంత్ రెడ్డి వెంట ఉన్నది ఈ 18 మంది ఎమ్మెల్యేల అనేటువంటి మరో ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా సాగుతున్నటువంటి నేపథ్యంలో మరో చర్చ ఇంకింత రాజకీయ వేడిని పెంచినట్టు కూడా తెలుస్తా ఉంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఒక 15 నుంచి 18 మంది ఎమ్మెల్యేలు కూడా రహస్య సమావేశం పెట్టారని, అందులో 2 మంత్రులు కూడా ఉన్నారనేటువంటి ప్రచారం కూడా సాగుతుంది. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హఠాత్తుగా అక్కడి నుంచి విదేశీ పర్యటన ముగించుకొని తెలంగాణకు వచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటి ఒక చర్చ కూడా పొలిటికల్ సర్కిల్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది అనే దానిపై కూడా రకరకాల చర్చలు, రకరకాల విశ్లేషణలు కూడా బయటపడతా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక షోకాజ్ నోటీసుల వ్యవహారం సంబంధించి కొండా సురేఖకు ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసుల వ్యవహారం దగ్గర నుంచి చిన్నారెడ్డిపై షోకాజ్ నోటీసులకు సంబంధించి వివరణ ఇవ్వడం వంటి అంశాలకు సంబంధించి కూడా ఇప్పుడు మొత్తం కూడా పొలిటికల్ సర్కిల్ లో కూడా పెద్ద రచ్చగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఈ వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక ఈ షోకాజ్ నోటీసుల వ్యవహారం అటుంచితే రాజగోపాల్ రెడ్డి అంశం కూడా ఇప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి చెప్పొచ్చు. బట్ మీన్ వైల్ కాంగ్రెస్ నేతల షోకాజ్ నోటీసుల గడువు నేటితో ముగియనుంది కాబట్టి ఫర్దర్ గా ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు అనేది కూడా ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ తో. బట్ బిఫోర్ దట్ బులెటిన్ లో షార్ట్ బ్రేక్ అయితే తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.